తల్లిదండ్రులు పిల్లల్ని ఈ 4 మాటలు అస్సలు అనకండి. అవేంటో చెప్తాను వినండి. నెంబర్ 1 ఏంటంటే, నీకోసం ఎన్ని త్యాగాలు చేశానో తెలుసా? నీకోసం ఎంత కష్టపడ్డానురా! అయినా కూడా ఏ మాత్రం కృతజ్ఞత కూడా లేకుండా ఎందుకురా? వేస్ట్. నీకోసం నేను ఇవన్నీ చేయటం వేస్ట్. నువ్వు ఒక వేస్ట్‌వి అని చెప్పి అనకండి. నెంబర్ 2 ఏంటంటే, నిన్ను అనవసరంగా కన్నాను. నిన్ను కనకుండా ఉంటే బాగుండేది. నువ్వు ఈ భూమి మీదకు వచ్చిన శనివి. నువ్వు అనవసరమైన వాడివి. నువ్వు పనికిమాలిన వాడివి. ఇలా అనకండి. నెంబర్ 3 ఏంటంటే, చూసావురా నువ్వెలా ఉన్నావో? నీ పక్క వాళ్ళని చూసి నేర్చుకో. నీ అక్క చూడు ఎలా ఉందో, నీ చెల్లి చూడు ఎలా ఉందో, నీ తమ్ముడు చూడు ఎలా ఉన్నాడో, నువ్వెందుకు వాళ్ళలా లేవు అని వేరొకరితో పోల్చి వీళ్ళని చిన్న చూపు చూడకండి. 4వది, నువ్వు దేనికి పనికిరావు, అసలు వేస్ట్ గాడివి, నీ అంత పరమ వేస్ట్ని నేను ఎక్కడా చూడలేదు అని ఎప్పుడు తిడుతూ ఉంటారు చూసారా? ఇది రాంగ్ అండి. ఇలా మీరు తిట్టి 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 వాళ్ళ మనసులో ఏమనిపిస్తుందో తెలుసా? నిజంగానే నేను పనికి